ఇక ఓటీటీ మర్డర్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సిరీస్లను చూసి క్రూరమైన నేరాలు క్రైమ్ పాఠాలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేరాలు చేయడం సాక్ష్యాధారాలు మాయం చేయడం పైనే స్టోరీలు యూట్యూబ్ ఛానళ్లలోనూ విచ్చలవిడిగా కంటెంట్ సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం. ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్ కి ఓటీటీ మూవీస్ సిరీస్లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడి. ఇక్కడ సరూర్ నగర్ కాడ జరిగింది చూడు, ఆ దరిద్రుడు భార్యను చంపేసి ఉడకబెట్టి పొడి చేసి చల్లేసిండు మొత్తం చెరువులో. ఇటువంటి మీర్పేటలో జరిగింది, మీర్పేట దగ్గర జరిగింది. తర్వాత రకరకాలుగా అక్కడక్కడ చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇట్లా ఓటీటీల్లో వచ్చిన సినిమాలు, తర్వాత ఇంకా రకరకాల మర్డర్ సినిమాలు ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం 100% లిమిట్ అనేది ఉండాలి. హర్రర్ మూవీస్ ఉంటాయి. ఈ హర్రర్ మూవీస్ ఏంటంటే భయంకరంగా ఉంటాయి. అయితే ఎట్లా నేరాలు చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా అలా చూస్తున్నట. చూసేసి అట్లా ఆ తరహా నేరాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్గా నేను ఈటీవీలో పనిచేసినప్పుడు ఈటీవీలో నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేరాలు ఘోరాలు నా ఫ్రెండే నా బ్యాచ్మేటే మనోడు కుమార్ చేసేది. నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ వస్తుండే. నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ వస్తే అక్కడ రామోజీరావు గారు అంటే రామోజీరావు గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నిజంగా గొప్ప వ్యక్తి ఆయన. అయితే నిజంగా ఏంటంటే ఆ నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ని ఆపేద్దామన్నాడు. అంటే రేటింగ్ మాత్రం విపరీతంగా వచ్చింది. అంటే పబ్లిక్ బాగా చూస్తూ ఉన్నారు, పబ్లిక్ బాగా ఇష్టపడతా ఉన్నారు. నేరాలు ఘోరాలు చూడడానికి మొత్తం అట్లా చూసేవాళ్ళు బాగా. అప్పుడు ఎవరు ఆయన నూతన్ ప్రసాద్ అప్పుడే వచ్చింది అని చెప్పి వచ్చి కసా ఇట్లా అని చెప్పేసి అట్లా ఒక ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి అట్లా చెప్పేటోడు. అయితే ఆ నేరాల గీరాలకు మంచి ఘోరాలకు ఒక మంచి స్పందన వచ్చింది. అయినప్పటికీ నేరాల ఘోరాలు ప్రోగ్రాం ఆపేద్దామని చెప్పేసి అక్కడ రామోజీరావు గారు నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ నేరాల ఘోరాలు కార్యక్రమం ఏదైతే ఉంటుందో అయితే గతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా పాత్రలు పెట్టి ప్రత్యేకంగా పాత్రలు సృష్టించి అక్కడ ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ నేరాల ఘోరాల్లో వచ్చేటువంటి మర్డర్స్ కానీ లేకపోతే రకరకాలుగా ఏవైతే అఘాయిత్యాలు ఉంటాయో వీటికి సంబంధించి వీటిని చూసి ఇంకొక కొత్త ప్లాన్లు వేసుకుంటారట దొంగలు. అంటే ఎవరైతే మర్డర్లు ఇవన్నీ చేయాలనుకుంటారు. కాబట్టి ఇటువంటిది ఉండకూడదు, ఇది సమాజానికి చేటు చేస్తుంది, మంచి ఏదు చెడు చేస్తుంది, కాబట్టి దీన్ని వద్దు అని చెప్పేసి రామోజీరావు గారు ఆపేసినారు. అంటే మొత్తం ఇది ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ యూట్యూబ్లో కానీ తర్వాత ఇక్కడ రకరకాలుగా హర్రర్ మూవీస్ వస్తుంటాయి. హర్రర్ మూవీస్ వస్తే ఇటు తలకాయ తీసేస్తుంటాడు, రక్తం ఇట్లా ఏరులై పారుతుంటుంది. ఇట్లా పరిస్థితుల్లో అవి పిల్లలు చూడకుండా చూసుకోండి, ఎందుకంటే అవి మంచిది కాదు. అంటే సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి కానీ చెడు చేసే విధంగా ఉండదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.